హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ రుచులు రంగోలి. నేను ఈరోజు చిక్కుడు విత్తనాల కర్రీ అయితే చేశానండి. అది నేను ఏ విధంగా తయారు చేశాననేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. చిక్కుడు విత్తనాల కర్రీ అయితే చాలా బాగుంటుందండి. రెస్టారెంట్ స్టైల్లో మనం జీడిపప్పు కర్రీ ఎలా చేసుకుంటామో ఆ విధంగా ఈ కర్రీ అయితే చేసామనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. నేను చేసే పద్ధతిలో అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికి ముందుగా కావాల్సినవి వీడియోలో చూపించిన మాదిరిగా చిక్కుడు విత్తనాలను అయితే ముందుగా ఒక గిన్నెలో ఉడకబెట్టి ఉప్పేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనం కొంచెం జీడిపప్పు, ఉల్లిగడ్డలు, టమోటా, ఉప్పు, కారము, ధనియాల పొడి అండి. నేను ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న పొడిని అయితే ఇందులోనే వేసాను. మొత్తం అన్నీ వేసి మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఒక బాండీ అయితే పెట్టుకోవాలి. నేను ఇనుప కడాయిలోనే చేస్తాను, కొంచెం టేస్ట్ అయితే బాగా వస్తుందని. ఇలా నూనె అయితే వేడి ఎక్కిన తర్వాత మనం పోపు దినుసులు, కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా గ్రేవీ, టమోటా ఉల్లిగడ్డల గ్రేవీ, ఆ గ్రేవీని అయితే ఆయిల్లో అయితే బాగా ఉడకనించుకోవాలండి, నూనె తేలేటట్టుగా. మనం 1/2 కేజీ విత్తనాలకైతే నేనైతే 1 స్పూను కారము, 3/4 స్పూన్ అయితే ఉప్పు వేసాను. మీకు కారం మీ టేస్ట్కి తగినట్టయితే వేసుకోండి. మేము తినే విధంగా అయితే నేను కారం వేసుకున్నాను. ఇలా మొత్తం గ్రేవీని అంతా నూనె పైకి తేలేటట్టు అయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మనం అందులోనే చిక్కుడుకాయలు, వాటర్ అన్నీ వేసి కొద్దిసేపు అయితే బాగా మరగనిచ్చుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి, అది ఇందులో వేసి బాగా ఉడకనిచ్చుకోవాలండి. కూర అయితే మనం జీడిపప్పు వేయడం వల్ల జీడిపప్పు ఫ్లేవర్ వచ్చి జీడిపప్పు కర్రీ వచ్చినట్టు ఉంటుందండి కూర అయితే. ఈ విధంగా చేసుకున్నామంటే, ఒక్కసారి చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పద్ధతిలో ఒకసారి అయితే చేసి చూడండి. చివరగా కూర అంతా ఇలా ఉడికిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని దించుకోవాలండి. అల్లము, ఎల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటాం కాబట్టి నేనైతే కారం తక్కువగానే వేసుకుంటాను. జీడిపప్పు కూడా అది మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. జీడిపప్పు వేసుకోవడం వల్ల కర్రీ అయితే చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే జీడిపప్పు ఫ్లేవర్లో వస్తుంది కాబట్టి కర్రీ అయితే చాలా బాగుంటుంది. చిక్కుడు విత్తనాలు కూడా మార్కెట్లో చాలా ఎక్కువగా వచ్చాయండి ఇప్పుడు. 1/2 కిలో 40 రూపాయలు, 50 రూపాయలు అయితే ఉన్నాయి. ఈ విధంగా నేనైతే చిక్కుడుకాయల కర్రీ, రొట్టె అయితే చేసుకున్నాము. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. మా వీడియోస్కి నా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడు ఇలా అయితే కర్రీ చేసుకోలేకపోతే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.